రైటే. యశోద ఆసుపత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ కి వైద్యులు తుంటి ఎముక మార్పిడి చేశారు. అయితే ఆయనకి 6 నుంచి 8 వారాలు రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. విశ్రాంతి సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక డిశ్చార్జ్ అనంతరం ఆయన బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. యశోద ఆసుపత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ కి వైద్యులు తుంటి ఎముక మార్పిడి చేశారు. అయితే ఆయనకి 6 నుంచి 8 వారాలు రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. విశ్రాంతి సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక డిశ్చార్జ్ అనంతరం ఆయన బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే యశోద హాస్పిటల్ నుంచి కూడా నేరుగా బంజారాహిల్స్ లోని నందినగర్ లో తన నివాసాలకైతే చేరుకున్నారు. ఏదైతే ఈ నెల 8వ తారీఖున యశోద హాస్పిటల్లో జాయిన్ అయిన కేసీఆర్ తన తుంటి ఎముక ఏదైతే ఉందో ఎడమకాలి తుంటి ఎముక మార్పిడి అయితే చేపిస్తున్నారు. ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని మిడ్-నైట్ 2 o'clock సమయంలోని కింద పడిపోవడంతో ఊటవుటనైతే యశోద హాస్పిటల్ అయితే తీసుకురావడంతో వైద్యులు అయితే శస్త్రచికిత్స అయితే చేయడం జరిగింది. అలాగే శస్త్రచికిత్స అనంతరం కూడా తన ఎడమకాలి తుంటి ఎముక అయితే విరిగిందని చెప్పి దాన్ని కంపల్సరీ రీప్లేస్ చేయాలని చెప్పి కూడా వైద్యులు సూచించడంతో యశోద హాస్పిటల్లోనే తుంటి ఎముక మార్పిడి అయితే చేయించుకున్నారు. అలాగే సుమారు 8 రోజుల పాటు యశోద హాస్పిటల్లోనే ఉంది వైద్యుల పర్యవేక్షణలో అయితే పూర్తిగా వైద్యం అయితే అందించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు కాసేపటి క్రితమే యశోద హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అయ్యి నేరుగా బంజారాహిల్స్ లోని నందినగర్ లో తన నివాసానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికీ ఆ తుంటి ఆపరేషన్ జరగడంతో ఒక 2 నెలలు మాత్రం కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు అయితే సూచించారు. అలాగే కొంతమంది వైద్య బృందం కూడా ఏ రోజుకి ఆ రోజు కేసీఆర్ ని వైద్యం కోసం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే కేసీఆర్ హాస్పిటల్ ఉన్న సమయంలో కూడా చాలా మంది ప్రముఖులు కావచ్చు, రాజకీయ వేత్తలు కావచ్చు, చాలా మంది కూడా కేసీఆర్ అయితే పరామర్శించడం జరిగింది. మన నూతన ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి కూడా స్వయంగా కేసీఆర్ ని కలవడం అయితే జరిగింది. అలాగే సినీ స్టార్లు అయితే చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు కూడా వచ్చి కేసీఆర్ అయితే పరామర్శించడం జరిగింది. ఏదైతే మొత్తానికి 8 రోజుల పాటు యశోద సోమాజీ కూడా యశోద హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ పూర్తిగా ఏదైతే ఆపరేషన్ అయితే చేయించుకోవడం, అలాగే తన రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉండడంతో అయితే ప్రస్తుతం ఈ రోజు అయితే డిశ్చార్జ్ అయితే చేశారు. ప్రస్తుతం నందినగర్ లో తన నివాసంలో అయితే కేసీఆర్ అయితే ఉండనున్నారు. మరో 2 నెలలు కూడా అదే నివాసంలో ఉండి రెస్ట్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇప్పటికే యశోద హాస్పిటల్ దగ్గర కూడా చాలా మంది తన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా చాలా మంది రావడంతో కేసీఆర్ కూడా మొన్న కూడా ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఏదైతే వైరస్ వ్యాపించే ఉండడంతో హాస్పిటల్కి ఎవరు రావద్దు, తన బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రజల్లోకి వస్తానని చెప్పి కూడా కేసీఆర్ అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నందినగర్ లో తన నివాసంలో అయితే కేసీఆర్ అయితే మరో 2 నెలలు కూడా ఇక్కడే రెస్ట్ తీసుకోబోతున్నారు. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ కుమార్.